హాయ్ అండి అందరికీ, నేను మీ ప్రసన్న. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. అందరు ఈ టైంలో మామిడికాయ పచ్చడి, ఊరగాయ, ఆవకాయ అని పెడతారు కదా. ఒక్కసారి నా స్టైల్ ఇలా చట్నీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరైతే దీనికి పెద్ద ఫ్యాన్ అయిపోతారు. ఓకేనా? చాలా కమ్మగా ఉందండి. వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని తింటే సూపర్. ఓకే, వీడియోలోకి వస్తే ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆవాలు వేసి ఇది దంచుకోవాలండి. ఎల్లిపాయ కచ్చా పచ్చా దంచుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, వీడియోలో చూపించిన విధంగా కచ్చా పచ్చా దంచుకున్నాక పోపులో ఎల్లిపాయ మరియు జీలకర్ర ఇవన్నీ వేసేసేయాలి. ఎల్లిపాయ, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకొని కొంచెం పసుపు వేసి పక్కన పెట్టుకోండి. మీకు నచ్చితే ఇంగు యాడ్ చేయండి, లేకపోతే లేదు. నేనైతే యాడ్ చేయలేదు. మీకు నచ్చితే స్కిప్ చేసేసేయండి, లేకపోతే యాడ్ చేయండి. ఓకేనా? ఇంకోటి వచ్చేసి పోపు పూర్తిగా చల్లారాక మనం ప్రిపేర్ చేసుకున్న ఫస్టే నేనైతే మామిడికాయలు తురిమి దానికి పసుపు ఉప్పు పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చాలా పుల్ల మామిడికాయలు అండి ఇవి. 30 తురిమిన కనీసం చిన్న డబ్బానే అయినాయి. చిన్న మామిడికాయ, పచ్చడి మామిడికాయ. నాకు ఆవకాయ పెట్టడానికి రాదు కాబట్టి ఇలా ట్రై చేసా. కానీ ఎంత కమ్మగా ఉందోనండి. నేనైతే ఈ చట్నీకి ఫ్యాన్ అయిపోయా అంతే. ఓకే, ఈ పచ్చడి అందులో వేసి కొంచెం సాల్ట్, మీ టేస్ట్కి తగ్గ సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం స్పైస్ ఉంటే స్పైస్, లేకపోతే లేదు, కారం యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. చాలాసేపు కొంచెం పచ్చి పచ్చి స్మెల్ పోతుంది. కొంచెం మగ్గాక వేడి వేడి అన్నంలో కొంచెం ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తిని చూడండి. నెక్స్ట్ డే కాంచి దీనికి ఫ్యాన్స్ అయిపోతారు అంతే. ఇంకా చాలా బాగుంటుందండి చట్నీ. మనం ఇలా పోపు వేస్తుంటే స్మెల్ టెమిటెడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఈ విధంగా పెట్టుకుంటారా? కొంచెం మామిడికాయ ఇలా ఉంచి చట్నీ చేసుకుంటారా? ఇదే మామిడికాయ తురుము మనం పప్పులో కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు అన్నం కలుపుకొని తిని మరీ చూపిస్తున్నా చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు నచ్చింది నేను వీడియో ఎందుకు పెడతానండి, ఏమో యూట్యూబ్లో డబ్బులు వస్తాయని కాదు, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా వీడియో అని పెడతా. ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ప్లీజ్ ట్రై చేయండి.